జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ డాక్టర్ విశ్వేశ్వరరావు బాలసుబ్రహ్మణ్యం ఎండి డిఎన్బిడిఎం పల్మనాలజీ గోల్డ్ మెడల్, ఫెలోషిప్ ఇన్ స్లీప్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్, ఫెలోషిప్ ఇన్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ మలేషియా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి సోమాజిగూడ యశోద హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ పరివాలిస్ట్గా ఉన్నారని, ఖమ్మం నుండి 3 నెలల క్రితమే వెంకట్రాములు అనే పేషెంట్ కడుపులో బాగా రక్తం వచ్చి సీరియస్ కండిషన్లోకి రావటం జరిగిందని, వెంటనే పోపోస్కోప్ టెస్టింగ్ చేశామని, ఇది చాలా అడ్వాన్స్డ్ వాల్యుబుల్. ఈ పోపోస్కోప్ టెస్టింగ్ కడుపులో ఎక్కువగా ఎక్కడి నుండి రక్తం వస్తుందో ఆ స్పాట్ని ఐడెంటిఫై చేస్తుంది. అలా గుర్తించడం వల్ల రక్తం ఎక్కువ రాకుండా కంట్రోల్ చేయొచ్చు. ఇది చాలా అడ్వాన్స్డ్. కంట్రోల్ చేసిన తర్వాత రక్త పరీక్షలు చేయగా ఆటో యూమి నుండి రక్తం వచ్చిందని తేలింది. కోటిలో ఒకరికి అలా వస్తుందని అన్నారు. దీనిని శరీరం ఐడెంటిటీ చేయలేదు. చాలా మంది దగ్గొచ్చినప్పుడు నోట్లో నుండి రక్తం వస్తే అది క్యాన్సర్, లంగ్స్ ప్రాబ్లం, టీబీ అని కూడా అనుకుంటారు. కానీ ఇది అలాంటిది కాదు. సహజంగా మెజారిటీ పేషెంట్ యాక్షన్ శాతం తగ్గి వెంటిలేటర్ పై ఉంటాడు. ప్రెజెంట్ మా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్కు రక్తం రావడం తగ్గిందని, కండిషన్ బాగానే ఉందని అబ్జర్వేషన్లో ఉంచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ కార్పొరేటర్, రిలేషన్షిప్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీధర్ రావు, మేనేజ్మెంట్ బాలకృష్ణ పాల్గొన్నారు. ఇప్పుడు ఇది మనం చేసినది అన్ని చాలా అడ్వాన్స్డ్ ఎస్పిగాట్ అంటే మనం ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ చేసి ఆ బ్లాక్ చేసాం. అట్లా మనం చేస్తే రఫ్గా ఆల్మోస్ట్ అరౌండ్ 30,000 40,000 అట్లా పడుతుంది. దీని తర్వాత హాస్పిటల్ అది యాంటీబయాటిక్ ఇవన్నీ అవసరం పడవచ్చు. ఆరోగ్యశ్రీ మీద తెలుసుకోవచ్చా మీ దగ్గర? సో ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదు సార్. అంటే ఇప్పుడు మేము యశోద హాస్పిటల్లో కార్డియాలజీ, ఇంకా మన ఆంకాలజీ డిపార్ట్మెంట్, అంటే క్యాన్సర్ సంబంధించిన నమస్కారాలు. నా పేరు శ్రీధర్ రావు అండి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ వచ్చానండి. నేను అక్కడ కార్పొరేట్ రిలేషన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అండి. సార్ పేరు డాక్టర్ విశ్వేశ్వరరావు గారు అండి. సార్ ఎండిడిఎం పరిగణన తీసుకెళ్ళి సార్ ఫుల్ టైం కన్సల్టెంట్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఉంటారండి. ఓకే, ఇప్పుడు ఖమ్మంలో ఒక పేషెంట్ ఇక్కడ సార్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యింది. దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్ ఇక్కడికి. అందుకనే డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రహ్మణ్యం. నేను ఇప్పుడు ఢిల్లీలో డిఎం చేశాను. దాని తర్వాత మలేషియాలో ఫెలోషిప్ చేసిన తర్వాత లాస్ట్ 5 years నుంచి యశోద హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు అక్కడ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ అండి. సో ఇప్పుడు మన దగ్గర వెంకటేశ్వర్లు అంటే ఒక వెంకట్రాములు అంటే ఒక పేషెంట్ 3 months ముందు వచ్చారు. ఖమ్మం నుంచి డాక్టర్ రెఫర్ చేశారు ఆ పేషెంట్కి ఏమైందంటే దగ్గులో చాలా ఎక్కువ రక్తం వచ్చిందండి. సో రక్తం వచ్చిన తర్వాత మన దగ్గర ఇక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చారు. బట్ దాని తర్వాత బ్లీడింగ్ తగ్గలేదంటే కోసం మన దగ్గర పంపించారు. అక్కడ వచ్చే టైంలో పేషెంట్ చాలా సీరియస్ కండిషన్లో వచ్చారు. చాలా ఎక్కువ దగ్గులో రక్తం వచ్చింది. అందుకే ఇమీడియట్గా మనం బ్రాంకోస్కోపీ అంటే ఒక టెస్టింగ్ చేశామండి. ఆ బ్రాంకోస్కోపీలో చూస్తే లోపల నుంచి చాలా ఎక్కువ రక్తం వచ్చింది. నార్మల్గా ఇంతకు ముందు అట్లా ఎక్కువ రక్తం వస్తే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వెంటిలేటర్లో పోతారు. సో మన ఈ పేషెంట్లో ఏం చేశామంటే రిజిడ్ బ్రాంకోస్కోపీ అంటే ఒక అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేశారండి. అది చేసి ఎక్కడ నుంచి బ్లీడింగ్ వస్తే ఆ స్పాట్ ఐడెంటిఫై చేసి అక్కడ స్పిగాట్ అంటే ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది, ఒక బ్లాకర్ అంటే ఉంది. అది పెడితే మన గ్లూ పెడితే ఆ బ్లీడింగ్ మొత్తం ఇమీడియట్గా మనం కంట్రోల్ చేసాం. అట్లా ప్రొసీజర్ చేయడంలో ఏం బెనిఫిట్ అంటే మన ఇప్పుడు ఒకవేళ మన రక్తం ఇమీడియట్గా రావడం మన కంట్రోల్ చేయట్లేదంటే మెల్లగా ఆ రక్తం మన మొత్తం లంగ్స్లో స్ప్రెడ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్ తగ్గడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అట్లా తగ్గితే పేషెంట్ వెంటిలేటర్లో పోవడము, ప్రాణ ఇబ్బంది కండిషన్లో వెళ్ళడం ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత మనం ఇమీడియట్గా బ్లీడింగ్ కంట్రోల్ చేసాం. కంట్రోల్ చేసిన తర్వాత ఫర్దర్గా కూడా మనం బ్లడ్ టెస్ట్ చేసాం. ఆ బ్లడ్ టెస్ట్లో ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ అంటే ఒక చాలా ర్యార్ ప్రాబ్లం వచ్చిందండి. నార్మల్గా ఈ ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ అంటే కోటిలో ఒక పేషెంట్ అట్లా వస్తుంది. ఈ పేషెంట్ కూడా ఈ రక్తం రావడానికి రీజన్ ఆ ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ ప్రాబ్లం నుంచి రక్తం వచ్చింది. అది ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్స్ పల్స్ స్టెరాయిడ్స్ అంటే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటే వేరే ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసి
తర్వాత పేషెంట్ మన ఫాలోఅప్లో పెట్టాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 to 4 months అయింది. ఆ రక్తం మొత్తం తగ్గింది, రక్తం రావడం మొత్తం తగ్గింది. తర్వాత లంగ్స్ కూడా మంచి ఇంప్రూవ్ అయింది. ఆ ప్రొసీజర్ అది అయిన తర్వాత మన బ్లాకర్ కూడా మనం తీసేసామండి. బేసిక్గా ఈ ప్రెస్ మీట్ ఎందుకోసం అంటే ఇప్పుడు చాలా పేషెంట్స్ మైండ్లో ఏముంటుందంటే రక్తం వస్తే అది లంగ్ క్యాన్సర్ లేదంటే టీబీ ఇది రెండు గురించే అన్ని పేషెంట్స్ మైండ్లో ఉంటుంది. బట్ అట్లా కాదండి, రక్తం రావడానికి చాలా వేరే రీజన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ అంటే అది చాలా రేర్ ప్రాబ్లం. 40లో ఒక పేషెంట్ వస్తుంది. అది మనం సరిగా ఐడెంటిఫై చేయలేదు, మళ్ళీ ఏదైనా సరిగా ట్రీట్మెంట్ తీసుకోలేదు, రొటీన్ యాంటీబయాటిక్ పెడితే ఇది తగ్గదు. సో ఎప్పుడైనా మీకు దగ్గులో రక్తం వస్తే అది వార్నింగ్ సైన్. ఆ రక్తం వస్తే మనం నెగ్లెక్ట్ చేయడం అడ్వైసబుల్ కాదు. ఎప్పుడైనా దగ్గులో రక్తం వస్తే ఇమీడియట్గా దగ్గర ఉంటే పల్మనాలజిస్ట్ దగ్గర వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పేషెంట్ మనకు కరెక్ట్ టైంలో రెఫర్ అయ్యాడు. ఇప్పుడు ఒకవేళ మనకు సరిగా టైంలో రెఫర్ అవ్వలేదంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోయింటే పేషెంట్ వెంటిలేటర్లో పోతారు. కొంచెం పేషెంట్స్ ఫర్దర్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోలేదంటే రిస్క్ ఆఫ్ డెత్ కూడా ఉంది. సో అందుకే ఎప్పుడైనా దగ్గులో రక్తం వస్తే ఇమీడియట్లీ మీ దగ్గర ఉంటే పల్మనాలజిస్ట్ చూపియండి. అది టీబీ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, లేదంటే అట్లా రేర్ డిసార్డర్స్ ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ అంటే ఆ ప్రాబ్లం ఉండొచ్చు. కొన్ని పేషెంట్స్లో ఫారిన్ బాడీ కూడా ఉండొచ్చు. ఫారిన్ బాడీ అంటే ఇప్పుడు పాతలో ఏదైనా లంగ్స్లో మన ఫారిన్ బాడీ వెళ్తే కూడా దాని నుంచి కూడా మనకు రక్తం రావచ్చు. సో ఎప్పుడైనా దగ్గులో రక్తం ఉంటే అది ఇమీడియట్గా డయాగ్నోస్ చేయాలి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. ఇట్లా ఉంటే రేర్ కేసెస్ కూడా చాలా కేసెస్ మన సెంటర్స్లో వస్తారండి. అట్లా ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ దానికి సరిగా మనం మందులు ఇస్తే ఇమీడియట్గా ట్రీట్ చేయొచ్చు, ఆర్ క్యూర్ కూడా ఇవ్వచ్చు. తర్వాత మేజర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదంటే బ్రాంకోస్కోపీ అంటే అది చాలా వాల్యుబుల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎట్లా మనకి కడుపులో అల్సర్ ఉంటే మన ఎండోస్కోపీ చేస్తామో అట్లా మనకు ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉంటే మన వీడియో బ్రాంకోస్కోపీ చేస్తే మనకి ఇమీడియట్గా తెలుస్తుంది దేని నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు బ్రాంకోస్కోపీ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. దాంట్లో అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ టెక్నిక్స్ అంటే ఉంది, ఈ బస్సు లేదంటే అట్లా రిజిడ్ బ్రాంకోస్కోపీ ఇవన్నీ కూడా మనం చేస్తే వితౌట్ సర్జరీ కూడా అట్లా సీరియస్ ప్రాబ్లమ్ కూడా మనం ట్రీట్ చేయొచ్చు. దీని తర్వాత ఐసీయూ కేర్ కూడా చాలా ఇప్పుడు అడ్వాన్స్డ్ అయింది. ఎక్మో అంటే ఉంది. ఇప్పుడు మీ లంగ్స్లో మొత్తం న్యూమోనియా వస్తే వెంటిలేటర్లో మెయింటైన్ చేయలేదంటే కూడా అట్లా పేషెంట్ కూడా మన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఎక్మోలో పెడితే మన సరిగా ట్రీట్మెంట్ ఇస్తే ఎక్మో నుంచి కూడా మన పేషెంట్తో రికవర్ చేయొచ్చు, ఆర్ మంచి లైఫ్ కూడా ఇవ్వచ్చు. సో ఈ అవేర్నెస్ మనకు పేషెంట్స్ మధ్యలో తర్వాత డాక్టర్స్ మధ్యలో కూడా ఉండాలి. అట్లా ఉంటే మన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మంచి రెస్పాన్స్ కూడా తీసుకురావచ్చు. అదే